శ్రీ మహాగణాధిపతే నమ. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితం. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి దగ్గరున్న గోకవరంలో పోయిన సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక ప్రోగ్రాం పెట్టి మహిళల్లో హైందవ చైతన్యం తీసుకురావాలని చెప్పి చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఒకటి విశిష్టంగా రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మా దేవి చౌక్ లో దాదాపుగా 3000 మంది స్త్రీమూర్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళ నుంచి ఒక ప్రత్యేకమైన తేదీ నిర్ణయించి అందరినీ ఆహ్వానించి ఒక సభావేదిక నిర్ణయించి ఆ సభావేదికలో డ్రాగా తీసి 83 మంది మహిళలకి ఒక్కొక్క గ్రాము వరలక్ష్మి రూపుని విజేతలకు బహుకరణగా ఇవ్వడం జరిగింది. ఈ దేవి చౌక్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళలో చాలా మంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు. నేను పేదరాల్ని నా జీవితంలో ఎప్పుడూ కూడా బంగారు వరలక్ష్మి రూపు పొరుపుంటా అని చెప్పి నేను అనుకోలేదు. మీ దయ వల్ల ఈ రోజు నాకు ఉచితంగా దొరికిందని చెప్పి ఒక మహిళామూర్తి చెప్పడంతో నాకు చాలా స్ఫూర్తి కలిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం 5 మండలాలకి ఈ ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరించడమే కాకుండా నియోజకవర్గ స్థాయిలో దీన్ని నిర్వర్తించడం జరుగుతుంది. గోకవరం గ్రామంలోని, గోకవరం మండల చుట్టుపక్కల గ్రామాల్లోని, దేవిపట్నం ముక్కు మండలాల్లోను, రంపచోడవరంలోను, అదేవిధంగా కోరుకొండ గ్రామం వెనుక శ్రీరంగపట్నం, ఆ వెనకాల ఉన్న సీతానగరం గ్రామాల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించడం, దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఏ తేదీల్లో మహిళామూర్తులందరూ కూడా వారి యొక్క పేరుని ఎక్కడెక్కడ ఏ తేదీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ గ్రామాలకు సంబంధించిన వాట్సాప్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించడం, ఫ్లెక్సీలు రూపొందించి ఆ గ్రామాల్లో ప్రదర్శించడం, అదేవిధంగా మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా, ఆటో అనౌన్స్మెంట్లు, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా కూడా వాళ్ళకి ఏ తేదీల్లో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎక్కడ తీయబడుతుంది, అది ఎలా బహుకరించబడుతుంది, చాలా అన్ని వివరాలు కూడా వాళ్ళకి అందరికీ కూడా ప్రతి మహిళామూర్తికి చేరే విధంగా మేము ప్రణాళిక రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు గోకవరంలో దేవి చౌక్ అమ్మవారి ఆలయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం నడుస్తుంది. అలాగే వీర్లంకపల్లి గ్రామంలో 15వ తారీఖు నాడు అక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. 16వ తారీఖు అచ్యుతాపురంలో జరుగుతుంది. ఇలాగ ఒక్కొక్క గ్రామానికి డేట్ ఇచ్చాం. దీని తేదీలో విజేతలు నిర్ణయించడానికి, డ్రాలు తీసి విజేతలు నిర్ణయించడానికి తేదీలు 25వ తారీఖు జూలై నెలలో, అంటే ఈ నెలలోనే 25వ తారీఖున రంపచోడవరం గ్రామంలో, అలాగే 6వ తారీఖు నాడు ఇందుకూరుపేటలో సాయిబాబా గారి గుడిలో డ్రా తీయడానికి, 8వ తారీఖు నాడు శ్రీరంగపట్నం గ్రామంలో అక్కడ డ్రా తీయడానికి, 11వ తారీఖు నాడు అన్నీ కూడా 6వ తారీఖు నుంచి ఇప్పుడు చెప్పే డేట్లన్నీ కూడా ఆగస్టు నెలకు సంబంధించింది. ఒక్క 25వ తారీఖు జూలై నెల మాత్రం రంపచోడవరంలో జరుగుతుంది. మన వరలక్ష్మి వ్రతం శుక్రవారం 16వ తారీఖున జరుగుతుంది కదా, దానికి ముందే అందరికీ కూడా స్త్రీమూర్తులన్నీ కూడా వితరణ జరుగుతుంది. దీంట్లో వచ్చిన మహిళలకి అల్పాహార వితరణ, అంటే పులిహార లాంటి పెట్టడం, వాళ్ళకి ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళు పులిహార పెట్టడం, అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి అన్ని సదుపాయాలు కలగజేస్తున్నాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నిర్వర్తిస్తూ ఈ బంగారు వరలక్ష్మి కానుక 2 అంటే 2 అనే కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్ణయించడానికి నిర్ణయం తీసుకుని స్ఫూర్తిదాయకంగా నియోజకవర్గం అంతా చేయడానికి మేము సంకల్పం చేసుకుని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నెరవేర్చాను. భారత్ మాతా కీ జై.